సిద్దిపేట జిల్లాలో శ్రీనివాస్ సంపత్ యాదవ్ అనే గ్రామస్తులు తమ తండ్రి ఐలయ్య జ్ఞాపకార్థం సొంత గ్రామానికి చెందిన మాదిగ కులస్తులకు 24 డప్పులు ఏకరపు దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుమారులు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. తమ తండ్రి పేరిట ముందు కూడా గ్రామంలో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐలయ్య కుటుంబ సభ్యులతో పాటు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు. తండ్రి పేరు మీద తనయులు చేస్తున్న గొప్ప కార్యక్రమాన్ని చూసి కొడుకులు ఇద్దరిని గ్రామస్తులు అభినందించారు. ఈరోజు మా నాన్న జ్ఞాపకార్థంగా ఈరోజు నాడు చనిపోయాడు 2024లో. ఈరోజు జ్ఞాపకార్థంగా ఏదో ఒకటి చేయాలన్న సంకల్పంతో మా గ్రామ ప్రజలైన మాదిగా వాళ్ళకి డప్పులు అందజేయడం జరిగింది. ఒక 24 డప్పులు, 24 డ్రెస్సులు. నాకు ఏదో చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళకు ఈరోజు నాకు మా నాన్న చనిపోయిన రోజు ఇవ్వాలని కోరికతో ఈరోజు ఇచ్చాను. ముందు మా డాడీ జ్ఞాపకార్థంగా ఇంకెన్నో కార్యక్రమాలు కూడా చేస్తానని దీని సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు ఈ మిట్టపల్లి గ్రామ ప్రజలందరూ ఆశీస్సులతో నేను ప్యాక్ చైర్మన్గా అయినాను. ఇదివరకు గతంలో ఉప సర్పంచ్గా మా అమ్మ చేసింది. లాస్ట్ టైంలో మా తమ్ముడు ఉప సర్పంచ్గా చేశాడు. ఈ గ్రామ ప్రజలకు ఎప్పుడు ఎల్లవేళలా నేను ఈ సేవలు అందిస్తూ మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి గ్రామ ప్రజలు